ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ పోటీకి లైన్ క్లియర్ అయింది. హిందూపురం లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయొచ్చని ఏపీ హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, గోరంట్ల మాధవ్ పోటీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ హిందూపురం అభ్యర్థి గోరంట్ల మాధవ్కు హైకోర్టులో ఊరక లభించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారని సంబంధించి మనతో తెలుసుకోవడానికి కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు హైకోర్టులో ఏమని తీర్పు ఇచ్చింది గోరంట్ల మాధవ్పై? గోరంట్ల మాధవ్ గారు నామినేషన్ వేసుకునే దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, ఏదైనా కానీ నామినేషన్ ఈ రిజల్ట్ తుది ఫలితం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా చెప్పండి సార్, ఈ ట్రిబ్యునల్కి సంబంధించి తమ వాదనలు వినిపించుకోవడం, అందువల్ల మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవాడిని. ఏపీ తరపున న్యాయవాదులు, ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఎలాంటి వాదనలు జరిగింది? ట్రిబ్యునల్ స్పష్టంగా మాధవ్ రిజిగ్నేషన్ను, వాలంటరీ రిటైర్మెంట్ను యాక్సెప్ట్ చేసి తర్వాత అతని నామినేషన్ వేసేదానికి అనుకూలంగా డీజీపీ గారు, కన్సర్న్ డిఐజీ గారు వెంటనే వీఆర్ఎస్ను ఒప్పుకోమని చెప్పి ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు అమలు చేయకుండా వాళ్ళు ప్రభుత్వం ఇక్కడ రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్లు ఈరోజు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత హైకోర్టు స్పష్టంగా లోయర్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ పైన ఎలాంటి స్టే విధించకుండా నామినేషన్ వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ, ఏదైనా ఈ నామినేషన్ రిజల్ట్ అనేది తర్వాత ఈ రిట్ పిటిషన్ తుది ఫలితం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రధాని మీరు చెప్పండి సార్, దీనికి సంబంధించి ఇప్పుడు మనం వీఆర్ఎస్కి అప్రూవ్ చేసామని ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం విన్నవించుకున్నాం సార్, ఎందుకు తాత్సంగం చేసింది ఇప్పుడు వరకు? దీన్ని కావాలని ప్రభుత్వము ఇలా కుట్రపూరితంగా చేస్తూ ఉంది. ఎందుకంటే అశోక్ బాబు విషయంలో ఒక్కటే రోజు ఆయన మీద చాలా అలిగేషన్లు ఉన్నాయి. ఆయన ఫేక్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని కూడా తెలిసిన విషయమే. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకైతే ఒక్కటే రోజులోనే యాక్సెప్ట్ చేసినారు వీఆర్ఎస్ని. కానీ ఈయన విషయంలో కావాలని అపోజిషన్లో పార్టీ వ్యక్తి అయినందువల్ల ఆయన వీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ విషయం కూడా అఫిడవిట్లో చెప్పినారు. ఇట్లా పలాని అశోక్ బాబుకి అయితే ఒకటే రోజులో చేశారు, ఈయనను కావాలని తాత్సారం చేస్తూ చివరికి కన్సర్న్ కోర్టు ఇచ్చినా కూడా తీర్పుని వారిని ఒబే చేయకుండా మళ్ళీ ఇక్కడికి హైకోర్టుకు వచ్చి కావాలని పొద్దున కూడా అందుబాటులో లేకుండా అడ్వకేట్ జనరల్ గారు కావాలని వాయిదా వేయాలని చెప్పేసి 2:30 తర్వాత వచ్చి వాదనలు వినిపించారు. అయినా కానీ కోర్టు ఒప్పుకోలేదు. కోర్టు ఏదైనా కానీ ఫైనల్గా వినాలనుకుంటే విందాం, కానీ ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఆయన ఉండాల్సిందే అని చెప్పి తుది తీర్పు కావాలంటే తర్వాత విందామని చెప్పేసి కోర్టు చెప్పింది ఈరోజు స్పష్టంగా. కానీ ఇది మాత్రము చంద్రబాబు నాయుడుకి చెంపపెట్టు. ఎందుకంటే ఇటువంటి అన్యాయాలకి పాల్పడడం పద్ధతి కాదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే విస్తరాకులో వడ్డించి పెడతాడు, ఇతరులకైతే అన్యాయంగా ఎంత దూరమైనా కానీ ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఇది పద్ధతి కాదు. ఎందుకు ఇప్పుడు గోరంట్ల ఇబ్బంది పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు హైకోర్టు ఏమని తెరిపించింది మళ్ళీ?